మహాదేవ అనే పదానికి అర్థం ఏమిటి అనంటే, ఎంతమంది దేవతలు ఉన్నారో దేవతల యొక్క సంఖ్య 33 కోట్ల మంది అని అంటాము. ఆ 33 కోట్ల మంది దేవతలలో ఉన్నటువంటి తేజస్సును, ఎంతమంది ఋషులు ఉన్నారో భారతదేశంలో అంతమంది ఋషుల యొక్క తేజస్సును, అసురులతో సహా ఎవరైతే అతిక్రమించి ఉంటాడో, అతీతమైనటువంటి స్వభావం గలవాడి ఉంటాడో అతనిని మహాదేవ అనే పేరుతో పిలుస్తారు. అత్యేతి దేవాన్ ఐశ్వర్యాత్ బలేన చ మహాసురాను. బలములో, ఐశ్వర్యములో, తేజస్సులో దేవతలను, ఋషులను, అసురులను అతిక్రమించినటువంటి మహా గొప్పనటువంటి తేజస్సు గలవాడు ఎవడైనా ఉన్నాడా అంటే వాడిని మహాదేవ అనే పేరుతో పిలుస్తారు. ఇంకా ఏమంటాడు? జ్ఞానేన చ మునీన్ సర్వాన్ యోగాద్భూతాని సర్వశః ఏవమేవ మహాదేవః సర్వదేవ నమస్కృతః. సర్వదేవతల చేత నమస్కరింపబడేటువంటి వాడు, జ్ఞానములో అనేక రకాలైనటువంటి ఏ జ్ఞానములు ఉన్నాయో ఆ జ్ఞానములన్నిటిలోకెల్లా శ్రేష్టమైనటువంటి జ్ఞానము గలవాడు అయిన ఆ మహాదేవుడు సర్వదేవ నమస్కృతుడై ఉన్నాడు.